వెల్కమ్ టు PSR న్యూస్. నా పేరు రేష్మా. ఈరోజు మంచి వాతావరణ అప్డేట్స్ మీ ముందుకు వచ్చాము. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక తీరం వైపు కదులుతుండటంతో రానున్న 3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఉమ్మడి చిత్తూరు జిల్లాపై ప్రభావం చూపుతుంది. తిరుపతి, తిరుమల సహా శ్రీకాళహస్తి, పుత్తూరు నగరిలో రాత్రి నుంచి వర్షం కురుస్తుంది. చిత్తూరు, సద్దవేడ, పలమనేరు, కుప్పంలో మోస్తారు వర్షం పడుతుంది. అణియారిల్ రిజర్వాయర్లోని నీటి మట్టం 280 అడుగులకు చేరింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు మోస్తారు వర్షాలు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంటుంది వాతావరణ శాఖ. వర్షాలకు మరి బొప్పాయి, నిమ్మ రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు తిరుమలలోనూ భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షాలకు శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రేణిగుంట మండలం అత్తూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. అత్తూరు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామాలకు సైతం రాకపోకలు బంద్ అయ్యాయి. పాముల కాలువ నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుంది. దొమ్మరిపాలెం దగ్గర సున్నపు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తమిళనాడులో భారీ వర్షాలు కాగా తుఫాన్ ప్రభావం తమిళనాడు పైన తీవ్రంగా కనిపిస్తుంది. తమిళనాడు, పుదుచ్చేరిలో మళ్లీ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణం వెల్లడించింది. వాతావరణం అనుకూలించకపోవడంతో చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు రాకపోకలు కూడా అంతరాయం కలుగుతుంది. తమిళనాడులోని 17 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తమిళనాడులో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో కూడా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్రంలో బుధవారం ఉదయం నుండే చెదురుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. బలపడిన అల్పపీడనం తీరం వైపు కదులుతుండటంతో రానున్న 5 రోజులు రాష్ట్రంలో పలు చోట్ల భారీగా ఓ మోస్తారు వర్షాలు కురనున్నాయి. ఇప్పటికే గత నెలలో ఫెంజల్ తుఫాన్తో అపార నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో భారీ ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. తమిళనాడుతో పాటు పుదుచ్చేరి, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి PSR న్యూస్.